రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ముందు పర్యటన ముగించుకొని ఎయిర్పోర్టుకు చేరుకున్న రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి కాల్ రావడంతో వెనక్కి వెళ్లారు. మాణిక్రావు ఠాక్రేతో గంటకు పైగా భేటీ అయ్యారు. చర్చలు ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్కు బయలుదేరారు. ఢిల్లీకి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ముందు పర్యటన ముగించుకొని ఎయిర్పోర్టుకు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే అప్పటికే అధిష్టానం నుంచి ప్రత్యేకంగా కాల్ రావడంతో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. మాణిక్రావు ఠాక్రేతో సుమారు గంటకు పైగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ చర్చలు ముగిసిన తర్వాత ఇద్దరు కూడా కలిసి తిరిగి మరి హైదరాబాద్కు బయలుదేరారు. రైట్గా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ముందు పర్యటన ముగించుకుని ఎయిర్పోర్టుకు చేరుకున్న రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి కాల్ రావడంతో వెనక్కి వెళ్లారు. మాణిక్రావు ఠాక్రేతో గంటకు పైగా భేటీ అయ్యారు. చర్చలు ముగిసిన తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాద్కు తిరిగి బయలుదేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా ఢిల్లీ రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ ఏమన్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే అంటే ఈరోజు నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు ఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అధిష్టానం నుంచి మళ్ళీ పిలుపు రావడంతో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మహారాష్ట్ర సదన్ వెళ్ళి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రేతో చర్చలు జరిపారు. ఈ చర్చలు దాదాపు గంట సేపు జరిగాయి. ఈ చర్చల సారాంశం ఏంటి అనేది కూడా గోప్యంగా ఉంచారు. అంటే వెళ్ళిన రేవంత్ రెడ్డి మళ్ళా వెనక్కు పిలవడం వెనుక ఆంతర్యం ఏంటి, ఎందుకు పిలిచారు అనే దానిపై కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి, బలరాం నాయక్, శ్రీధర్ బాబు, షబీర్ అలీ, వీరు నలుగురు కూడా మాణిక్రావు ఠాక్రేను కలిశారు. అంటే అడిగిన సందర్భంలో ఇది ఒక కర్టసీ కాల్ మాత్రమే, కేవలం ఒక కర్టసీ పర్పస్ మాత్రం కలిశారనేది కొంత అధికారిక సమాచారం ప్రకారం చెప్తున్నారు. కానీ కర్టసీ కాల్ కోసం అయితే మాత్రం వెళ్ళిన సీఎంని మళ్ళీ వెనక్కి పిలవడం అనేది కరెక్ట్ కాదనేది కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే అంతర్గతంగా కొన్ని చర్చలు జరిగాయి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకునేందుకే రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా కలిసి మాట్లాడేందుకే మాణిక్రావు ఠాక్రే ద్వారా ఈ వెనక్కి పిలుపడం అనేది జరిగిందనేది ప్రధానంగా కొన్ని వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఫైనల్గా ఇద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానిపై అయితే ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఎవరైతే నలుగురు సీనియర్లు ఉన్నారు, అంటే సీనియర్లకు కూడా ఈ క్యాబినెట్లో అవకాశం కల్పిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే మాణిక్రావు ఠాక్రేను కలిశారో రేవంత్ రెడ్డితో పాటు వెళ్ళి సుదర్శన్ రెడ్డి కానీ, బలరాం నాయక్, షబీర్ అలీ, శ్రీధర్ బాబు, వీరు నలుగురిలో కూడా కొంచెం చూస్తుంటే కనుక వారి కదలికలు, లోపల చర్చలు జరిగిన సారాంశాన్ని బట్టి కొంచెం వారి నలుగురిలో కొంతమందికి ఇబ్బందికర వాతావరణం ఉన్నట్లుగా ఎదురైనట్టుగా తెలుస్తుంది. అంటే నలుగురిలో ఒకరికి స్పీకర్ ఇవ్వాలి అనే యోచనలో ఉన్నారు. దాంట్లో వారు అంగీకరించారా లేదా అనేది కూడా కొంచెం ఊహాజనిత వార్తలైతే బయటకు వెలువడుతున్న పరిస్థితి నెలకొంది. అంటే మొదటి నుంచి వచ్చిన వార్తల ప్రకారం శ్రీధర్ బాబుకు స్పీకర్ను చేద్దామని అందరూ అనుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అనుచర వర్గం దగ్గర ఆయన విముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. నాకు మినిస్ట్రీ ఇవ్వకపోయినా పర్లేదు, స్పీకర్ మాత్రం ఉంటాను, ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పి వారు అనుచర వర్గం దగ్గర చెప్పినట్లుగా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అది ఎంతవరకు నిజమనేది కూడా మనకు తెలియాల్సింది. ఈరోజు కూడా జరిగిన సమావేశంలో ఇక మధ్యాహ్నం మనం డీకే శివకుమార్ నివాసం వద్ద మాట్లాడిన సందర్భంలో బిగ్ టీవీతో కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, ఆల్రెడీ నేను మాజీ మంత్రిని కాబట్టి అధిష్టానం అవకాశం ఇస్తే మంత్రి పదవి స్వీకరిస్తాను, అందరూ ఆశావాహులైతే అందరూ ఉంటారు, అందరూ ఆశపడతారు మంత్రి పదవిపై, నేను కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మంత్రి పదవి ఇస్తే కనుక స్వీకరిస్తాననేది శ్రీధర్బాబు తెలిపారు. ఇక మిగిలిన ఎవరైతే సుదర్శన్ రెడ్డి కానీ, షబీర్ అలీ, బలరాం నాయక్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. షబీర్ అలీ పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితులకు, సుదర్శన్ రెడ్డి సీనియర్ మంత్రి, గతంలో కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు వీరి నలుగురిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. మరోవైపు నిన్నటి నుంచి కూడా కొంతమంది సీనియర్ నేతలు, ఎమ్మెల్యేగా గెలిచిన వారు ప్రేమ్ సాగర్ కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కానీ, ఇతర మరికొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీ వచ్చి రేవంత్ రెడ్డిను కలుస్తున్నారు. మరోవైపు డీకే శివకుమార్తో కూడా చర్చలు జరిపారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు, మంత్రివర్గ రేసులో మేము కూడా ఉన్నామని చెప్పుకునేందుకు ఢిల్లీ వరకు వచ్చారు. అంటే ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా నేను మంత్రివర్గ రేసులో ఉన్నాను, నాకు మంత్రి మా నియోజకవర్గంలో నేను తప్ప వేరే సీనియర్ నేత లేరు కాబట్టి నాకే ఇస్తారనేది ఆయన ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక మిగతా వారు కూడా అందరికీ అవకాశం ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉంది. అన్ని సామాజిక వర్గాలకు
అంటే తన మన భేదం లేకుండా ఆ వర్గం ఈ వర్గం అనే భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించారు. అందరం కలిసి పనిచేస్తేనే విజయం సాధించాం కాబట్టి ఇప్పుడు మంత్రివర్గంలో కూడా అన్ని వర్గాలకు సమాన అవకాశం కల్పిస్తాము, అందరం కలిసి తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించాలనేది రేవంత్ రెడ్డి ధ్యేయంగా ఉంది. దానిలో భాగంగానే ఒక లిస్టును కూడా తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇంతకుముందుకు చెప్పినట్లుగా గతంలో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో సీనియర్ నేతలకు ఇవ్వడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా సరే ఆశపడి భంగపడిన నేతలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి అనే యోచనలో అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఒక రేవంత్ రెడ్డి తన టీంను సిద్ధం చేసుకుని ఒక లిస్ట్ని అయితే అధిష్టానం ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. దానిలోని మార్పులు చేర్పుల కోసమే ఠాక్రే ద్వారా సమాచారం పంపి ఠాక్రేతో మరొకసారి చర్చలు జరిపినట్లుగా ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. కానీ ఇప్పటికీ ఇంకా బట్టి ఉత్తమ్ ఢిల్లీలోనే ఉన్నారు, మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ఢిల్లీలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే కానీ భట్టి ఉత్తమ్ మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఇటు డిప్యూటీ సీఎం సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారని కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ డీకే శివకుమార్ మాత్రం కొన్ని లీకులు ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం ఉంటే ఒక్కరే ఉంటారనేది డీకే శివకుమార్ చెప్తున్న వాదన. అంటే అది కూడా బట్టి విక్రమార్కే ఉంటారంటూ కూడా మరొక సమాచారం అయితే అందుతుంది. అంటే బట్టి కూడా అదే ప్రతిపాదన ఉంచారు, నాకు ముఖ్యమంత్రి ఇవ్వకపోతే కనుక డిప్యూటీ సీఎంగా ఉండాలంటే నేను ఒక్కరినే ఉండాలనేది బట్టి ప్రతిపాదన. మరోవైపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నాకు సీఎం అభ్యర్థి సీఎంగా చేయకపోతే పీసీసీ ఇవ్వాలి, తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాలి, పీసీసీ ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లుగా తెలుస్తోంది. అంటే పీసీసీ అనేది ఇప్పటికిప్పుడు ఇవ్వడం అనేది కుదరదు అనేది అధిష్టానం తేల్చి చెప్పేసినట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవి అయితే ఇవ్వడానికి కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అంటే రేవంత్ మంత్రివర్గంలో తాను మంత్రిగా చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా కొన్ని వర్గాల నుంచి అయితే కొంత ఊహాగానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఏం జరగబోతుంది, ఇవి ఊహాగానాలన్నింటికి ఎప్పుడు తెరదించబోతున్నారు, అధికారిక సమాచారంగానే అధికారిక ప్రకటన ఎప్పుడు చేయబోతున్నారు, ఎవరికి ఏ మంత్రి ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించబోతున్నారు అనేది కూడా మనకి ఈరోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తారా, లేకపోతే ఎవరికైనా ఫోన్లు చేసి చెప్తారా, ముందు రేపు రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనే దానిపై కూడా డీటెయిల్గా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ప్రజెంట్ మనం రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నాం, ఎయిర్పోర్ట్కు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ మన ముందే రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్తారు. అంటే దాదాపు ఇప్పుడు టైం 6:10 కావస్తుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 6:30కు బయలుదేరిన తర్వాత స్పెషల్ ఫ్లైట్లో దాదాపు 8:30-9 మధ్యలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఘన స్వాగతం పలికేది. అక్కడ ఘన స్వాగతం పలికేందుకు రేవంత్ రెడ్డి కోసం అక్కడ ఉన్న నేతలు కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి, ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అక్కడ నుంచి ఘనంగా ఊరేగింపు ద్వారా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద మీడియా కానీ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు అంటే అధిష్టాన పెద్దలందరినీ కలవడం, కలిసిన తర్వాత ఆహ్వానించిన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉప ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత అధిష్టానం పెద్దలు ఆశీర్వాదం తీసుకుని తిరిగి ప్రయాణమైన రేవంత్ రెడ్డిని వెనక్కి పిలవడంతో ఏం జరగబోతుంది అనేది కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి అయితే ఒక క్లియర్ కట్గా మనకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కానీ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు మాణిక్రావు ఠాక్రే మాట్లాడుతూ రేపు అందరూ ప్రముఖులందరూ కూడా రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాబోతున్నారు. ఇటు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వస్తున్నారు, కీలక నేతలందరూ కూడా రాబోతున్నారు. మరికొంతమంది కీలక నేతలు ప్రముఖులందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారంటూ కూడా మాణిక్రావు ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అయితే మరోవైపు ఇటు ఎవరైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ ఇండియా కూటమికి సంబంధించిన అలయన్స్లో ఉన్న ఎంపీలు కానీ సీనియర్ నేతలందరూ కూడా ఆహ్వానాలు పంపినట్లుగా తెలుస్తోంది. ఇటు ఇండియా కూటమిలో ఉన్న ముఖ్యమంత్రులు, ఇటు తమిళనాడుకి సంబంధించిన స్టాలిన్, ఎంకే స్టాలిన్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, చెప్పండి, తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి నాయకులు, నేతలందరూ కూడా తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి నాయకులు ఇద్దరు ముగ్గురు అక్కడ ఉన్నారని మీరు చెప్తున్నారు. వాళ్ళు మరి ఎప్పుడు తిరుగు ప్రయాణం అవుతారు, వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, వాళ్ళు అక్కడే ఉండడానికి గల కారణాలు ఏంటి? రైట్, ఇప్పటివరకు అయితే వారు ఆశావాహులుగా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే మాణిక్రావు ఠాక్రేని కలిసారు సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, బలరాం నాయక్, అలాగే శ్రీధర్ బాబు, వీరు నలుగురు కూడా వారికసంతో వారు కూడా హైదరాబాద్ బయలుదేరుతారు. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది కాబట్టి వారందరూ కూడా బయలుదేరుతారు. ఇటు బట్టి విక్రమార్క ఉత్తమ్ కూడా ఈ రోజు నైట్కి బయలుదేరి రేపు ప్రమాణ స్వీకారంలో కార్యక్రమంలో పాల్గొంటారు. మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ఢిల్లీ వచ్చారు, వారందరూ కూడా బయలుదేరి రేపు ప్రమాణ స్వీకారంలో
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే ఈ రోజు రాత్రి బయలుదేరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత అంటే ఇప్పటికే వారికి అడిగిన కొన్ని పెట్టిన ప్రతిపాదనలకు అధిష్టానం నుంచి కొంచెం హామీ లభించినట్లు తెలుస్తుంది. అంటే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కానీ భట్టి కానీ మరొక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే వారందరికీ కూడా ఒక హామీ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. వారిని బుజ్జగించి రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే ఇక ఈ సీనియర్ నేతలు కూడా ఈ రోజు రాత్రి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఇటు ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించి కూడా సమీక్ష చేయనున్నారు. అధికారులతో సమీక్ష చేసి ఎవరెవరికి ఆహ్వానాలు పంపారనే కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ మంత్రివర్గ కూర్పు గురించి ఒక అధికారిక ప్రకటన అయితే హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి చేసే అవకాశం కనిపిస్తోంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ అప్డేట్స్ అందించినందుకు.